హలో ఫ్రెండ్స్. ఇవాళ మౌస్ ఉపయోగించకుండా కీబోర్డ్‌తో ఎలాగా ల్యాప్‌టాప్ సిస్టమ్ ఆపరేట్ చేయొచ్చనేది ఇప్పుడు చెప్పబోతున్నానండి. ముఖ్యంగా మౌస్ అనేది మనం తక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మన వర్క్‌లో స్పీడ్ చాలా పెరుగుతదండి. ఓకే. ఇప్పుడు అది ఎలాగో ఒక్కొక్క ఐకాన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ విన్ కీ అండి. విన్ కీ గురించి నేను చెప్పబోతున్నాను. విన్ కీ అనేది దేనికి ఉపయోగిస్తామంటే, విండోస్‌ని మనం ఆపరేట్ చేయటానికి ఉపయోగిస్తామండి. అంటే విండోస్ తాలూకు ఆపరేటింగ్ సిస్టమ్‌ని మనం యూజ్ చేయటానికి విన్ కీ అనేది యూజ్ అవుతుంది. అయితే మనం మౌస్ ద్వారా చేసే పనుల్ని కీబోర్డ్ ద్వారా ఎలా ఈజీగా చేయొచ్చని చూపించబోతున్నానండి. ఇప్పుడు విన్ ప్లస్ ఐ చూడండి. కొట్టగానే సెట్టింగ్స్ ఓపెన్ అయింది. విన్ ప్లస్ ఐ అంటే విన్‌తో పాటు ఐ ప్రెస్ చేయగానే సెట్టింగ్స్ ఓపెన్ అయింది. తర్వాత ఏంటంటే విన్ ప్లస్ ఎల్ కొడితే ఏటవుద్దంటే లాక్ అయిపోద్దండి. ఓకే. కంప్యూటర్ లాక్ అయిపోతుంది విన్ ప్లస్ ఎల్ కొడితే. ఓకే. మళ్ళీ ఏంటంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో అందుకని నేను విన్ ప్లస్ ఎల్ అనేది మీకు చూపించట్లేదు. మళ్ళీ లాక్ అయిపోతుంది అనమాట. సిస్టమ్ లాక్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దాని తర్వాత విన్ ప్లస్ ఆర్ అంటే విన్ ప్లస్ ఆర్ అనేది ఏంటంటే రన్ కమాండ్ ఓపెన్ చేసుకోవచ్చు. దీని ద్వారా వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవచ్చు, పవర్ పాయింట్ ఓపెన్ చేసుకోవచ్చు, ఎక్సెల్ ఓపెన్ చేసుకోవచ్చు. విన్ ప్లస్ ఎస్ అండి. విన్ ప్లస్ ఎస్ అనేది ఏంటంటే సెర్చ్కి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చూసారా సెర్చ్ ఫోల్డర్ కానీ యాప్ కానీ ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట దీంతో. ఓకే. దాని తర్వాత ఉన్న ఐకాను విన్ వి అండి. విన్ వి అంటే ఏంటంటే క్లిప్ బోర్డ్ ఓపెన్ అవుతుందండి. చూసారా విన్ వి అంటే క్లిప్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇది విన్ వి అంటే ఎమోజిస్ కానీ చూడండి ఇక్కడ ఎమోజిస్ అన్నీ ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎమోజిస్ ఇవన్నీ కూడా అంతేకాకుండా మనకి ఈ గిఫ్ ఫైల్స్ కానీ నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా విన్ ప్లస్ విన్ వి అనేది కొడితే మనకి ఇక్కడ క్లిప్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. విన్ వి తర్వాత మనం చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు చూడండి క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ విన్ ఎక్స్ అండి. విన్ ఎక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పవర్ మెన్యూ అనేది ఓపెన్ అవుతుందండి. అంటే చూడండి ఇక్కడ ఇన్‌స్టాల్ యాప్స్, మొబైల్ టీవీ పవర్ మెన్యూ అంటారు దీన్ని. దీన్ని ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కూడా రన్ ఉంది. షట్ డౌన్ ఎప్పుడైనా సరే మీరు షట్ డౌన్ చేయాలనుకోండి విన్ ఎక్స్ అని కొట్టి డైరెక్ట్‌గా ఇక్కడ షట్ డౌన్ చేసేయొచ్చనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ యారోస్ కీస్ కూడా వాడుకోవచ్చు మీరు. ఓకే. ఈ విధంగా షట్ డౌన్ చేసేయొచ్చు. ఓకే. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సిన మరొకటి ఏంటంటే విన్ ఎక్స్ అయిపోయింది. విన్ ట్యాబ్ అండి. ట్యాబ్ అంటే టాస్క్ వ్యూ అండి. అంటే ఎన్ని టాస్క్ ఇప్పుడేది మనం ఎన్ని టాస్కులు చేస్తున్నాం అనేది మనకి విన్ ట్యాబ్ అనేది మనం కొడితే మనకు తెలుస్తదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని టాస్కులు చేస్తున్నాను నేను. ఇది ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ని ఫైల్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్నాను. నా నా వర్క్ చేసుకోవడానికి. సో ఇదేంటి విన్ ట్యాబ్ అని కొడితే ఏవేవి ఓపెన్ అయ్యి ఉన్నాయి అనేది దేని మీద వర్క్ చేస్తున్నాం అనేది మీ ఫైల్స్ అన్ని మీ టాస్క్స్ అన్ని కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే విన్ ఎమ్ అండి. ఇప్పుడు సపోజ్ ఇది ఓపెన్ అయ్యి ఉంది. దీన్ని విన్ ఎమ్ అని కొట్టగానే ఏంటంటే మినిమైజ్ అయిపోతుందండి. అంటే మీ దగ్గర ఉన్న బ్రౌజర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా మినిమైజ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది. డెస్క్టాప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే విన్ ఎమ్ తర్వాత విన్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎమ్ అని ఉంది కదండి. రిస్టోర్ ఇప్పుడు అన్ని మినిమైజ్ చేసేసాను కదా. సో దీన్ని విన్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎమ్ అని కొట్టాను అనుకోండి. కొడితే ఏటవుద్దంటే మళ్ళీ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను క్లోజ్ చేస్తాను. విన్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎమ్. ఓకే. విన్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎమ్ అని అనగానే ఏవైతే క్లోజ్ చేశానో అవన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయండి. విన్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎమ్ అనగానే మళ్ళీ ఓపెన్ అవుతాయండి. ఓకే. ఇంకోటి ఏంటంటే విన్ ప్లస్ అప్ యారో అంటే ఇప్పుడు చూడండి విన్ ప్లస్ అప్ యారో కొడితే ఏటవుద్దంటే మ్యాగ్నిమైజ్ ఆల్ విండో. ఇప్పుడు ఇది ఉంది చూసారా విండో. ఇది కొట్టగానే ఈ విధంగా అవుతుందండి. దీన్ని మ్యాగ్నిమైజ్ చేసుకోవచ్చు. లేదు డౌన్ కొట్టారనుకోండి ఈ విధంగా తయారవుతుంది. విన్ ప్లస్ డౌన్ యారో. ఓకే.
ఇక్కడ యారో మార్క్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా విన్ ప్లస్ రైట్ యారో కొట్టగానే రైట్కి వెళ్ళిపోతుంది. మనం చూసిన డెస్క్టాప్ మీద ఉన్న మన టాస్క్. ఓకే, విన్ ప్లస్ లెఫ్ట్ చూడండి ఎలాగ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనం ఇంకా ఎన్నో విండోస్ మనం సెట్ చేసుకోవచ్చు అండి డెస్క్టాప్ మీద. అది దాని తాలూకు ఉపయోగం అండి. ఓకేనా. దాని తర్వాత మనం చెప్పదలుచుకుంది ఆల్రెడీ మీకు చూపించాను. ఏదైనా సరే మనం మన దగ్గర ఉన్న ఎదురుగా ఇప్పుడు వర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఈ వర్డ్ డాక్యుమెంట్ అనేది పైకి వెళ్ళాలి అనుకుంటే పైకి వెళ్తుంది. పైకి యారో విన్ ప్లస్ పైకి టాప్ యారో పెడితే, డౌన్ యారో అంటే డౌన్ వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది, రైట్ అంటే రైట్ వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను చూపించాను. నెక్స్ట్ అంటే విన్ ప్లస్ కంట్రోల్ ప్లస్ డి అంటే న్యూ వర్చువల్ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు డెస్క్టాప్స్ ఉన్నాయి చూసారా, మనం ఎన్ నెంబర్ ఆఫ్ డెస్క్టాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని ఒకసారి చెప్పాను మీకు. ఓకే, నెంబర్ ఆఫ్ డెస్క్టాప్స్ కింద చూసారా, డెస్క్టాప్ 1, డెస్క్టాప్ 2, డెస్క్టాప్ 3. ఓకే, ఈ డెస్క్టాప్స్ అంటే ఏంటండి, ఇప్పుడు ఒక డెస్క్టాప్లో మనం ఒక పని చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. డెస్క్టాప్ 2లో మనం మన మన పర్సనల్ వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు అని ముందు ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఇది ఏంటంటే నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఇది నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మనం తాలూకా డెస్క్టాప్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ డెస్క్టాప్ అండి. ఇప్పుడు ఇందులో ఏంటంటే డెస్క్టాప్ న్యూ ఇంకొక డెస్క్టాప్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ 2 డెస్క్టాప్లు ఉన్నాయి, నాకు 3వ డెస్క్టాప్ కూడా కావాలి. అంటే ఏం లేదండి, విన్ కంట్రోల్ డి అండి. చూసారా, ఇంకో డెస్క్టాప్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడండి, ఇందాక 2 ఉన్నాయి డెస్క్టాప్లు, ఇప్పుడు 3 కనిపించాయి చూసారా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ డెస్క్టాప్కి వెళ్ళిపోతానండి. నా ఫస్ట్ డెస్క్టాప్లో వర్క్ చేస్తాను ఇప్పుడు నేను. ఓకే, నెక్స్ట్ విన్ కంట్రోల్ లెఫ్ట్ ఆర్ రైట్ స్విచ్ డెస్క్టాప్ అంటే ఇప్పుడు ఏంటి, ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు విన్ కంట్రోల్, ఇప్పుడు ఏంటంటే నేను రైట్ కొడుతున్నానండి. అంటే ఏంటంటే ఎందుకంటే రైట్ ఉన్నాయి. డెస్క్టాప్ 2 ఇది చూడండి, డెస్క్టాప్ 3 వరకే ఉన్నాయండి. సో డెస్క్టాప్ 3. సో మళ్ళీ డెస్క్టాప్ 2 రావాలనుకోండి, విన్ కంట్రోల్ లెఫ్ట్ ఏరో కొడుతున్నాను, డెస్క్టాప్ 2కి వచ్చాం. చూడండి, డెస్క్టాప్ 1కి వచ్చాం, అంతే. సో ఈ విధంగా ఏంటంటే మనం డెస్క్టాప్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. విన్ కంట్రోల్ ప్లస్ డి కొడితే వచ్చి కొత్తగా డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. లేదు, విన్ కంట్రోల్ లెఫ్ట్ ఏరో కానీ రైట్ ఏరో, లెఫ్ట్ ఏరో కొడితే ముందు నుంచి ప్రీవియస్ దానికి వెళ్తుంది. రైట్ ఏరో కొడితే అదే రైట్ ఏరో కొడితే ముందు నుంచి ఫార్వర్డ్కి వెళ్తుంది. అర్థమైంది కదండి. ఇది మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపించాను ఎలాగుందో. డెస్క్టాప్ అంటే రైట్ ఏరో కొడితే 1 to 2 వెళ్తుంది, 2 to 3 వెళ్తుంది. లెఫ్ట్ ఏరో కొడితే 3 to 2, 2 to 1 వస్తుంది. ఓకే, దాని తర్వాత విన్ కంట్రోల్ F4 అండి. అంటే ఇప్పుడు సపోజ్ ఏదో వర్చువల్ డెస్క్టాప్ ఓపెన్ చేసాం మనం. అంటే ఇందాక చూపించాను కదండి డెస్క్టాప్స్. సపోజ్ నేను ఇది సెకండ్ది ఓపెన్ చేశానండి. ఇందులో మీకు ఏంటంటే సెకండ్ ఓపెన్ చేశాను. ఓకే, ఇందులో ఏదో క్లోజ్ చేసేయాలి. అంటే ఏంటంటే క్లోజ్ వర్చువల్ డెస్క్టాప్. క్లోజ్ వర్చువల్ డెస్క్టాప్ ఏంటంటే విన్ కంట్రోల్ F4 కొడితే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని డెస్క్టాప్స్ ఉన్నాయి మనకి, మొత్తం 3 డెస్క్టాప్స్ ఉన్నాయి. 1, 2, 3 అంటే ఒక్కొక్కదానికి ఒక టాస్క్ పెండెంట్ చేయడానికి నేను 3 డెస్క్టాప్లు పెట్టుకున్నాను. ఓకే, సో విన్ కంట్రోల్ F4 అని కొడుతున్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది చూడండి, ఒక డెస్క్టాప్ పోయిందండి. అంటే ఏదైనా ఒక డెస్క్టాప్ తీసేయాలి అనుకుంటే విన్ కంట్రోల్ F4 కొడితే చివరి ఉన్న డెస్క్టాప్ అనేది మనకి పోతుంది. అలాగే విన్ కంట్రోల్ డి కొడితే, అంటే ఇప్పుడు మనకి విన్ కంట్రోల్ డి కొడితే న్యూ డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. న్యూ డెస్క్టాప్ కావాలంటే విన్ కంట్రోల్ డి, అలాగే ఆ డెస్క్టాప్ చివరిది ఉన్నది క్లోజ్ చేయాలనుకుంటే విన్ కంట్రోల్ F4 అండి. ఓకేనా. లాస్ట్లో ఏంటంటే విన్ షిఫ్ట్ ప్లస్ ఎస్, ఏంటంటే ఇది స్క్రీన్ షీట్ తీయడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇది విన్ షిఫ్ట్ ప్లస్ ఎస్ అన్న చూడండి, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. దీంతో నేను ఇదంతా స్క్రీన్ షాట్ తీయచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఐ కెన్ సేవ్ ఇట్ ఇన్ ద డెస్క్టాప్. చూడండి, ఇది అవుతుంది, స్క్రీన్ షాట్ తీయచ్చు అనమాట. సో ఇది సేవ్ ఆప్షన్, ఇది డెస్క్టాప్ మీద సేవ్ చేయాలని సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఇంచుమించు విన్ తాలూకా ఇదండి. అలాగే విన్ నెంబర్స్ ఆల్రెడీ పిన్ యాప్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పానండి. ఏ విధంగా ఐకాన్స్ పిన్ అంటే టాస్క్ బార్ మీద పిన్ చేయొచ్చు అనేది.
ఇప్పుడు ఏంటి ఈ విన్కి ఉపయోగించి మీరు 5 అని కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి పిన్ యాప్స్ ఏటేటి ఉన్నాయి. మనం ఏంటంటే దగ్గర దగ్గర ఈవెన్ బట్టి చాట్ జీపీటీ ఉంది, గూగుల్ జెమినీ ఉంది, ఇలాగ ఏంటంటే కొన్ని ఐకాన్స్ ఉన్నాయి చూసారా. అది నేను విన్ ప్లస్ ఎక్కడ నెంబర్ ఉందో ఆ నెంబర్ కొడితే చాలండి, అది ఓపెన్ అయిపోతుంది. విన్ ప్లస్ 5 అని కొట్టాను, ఓకే, విన్ ప్లస్ 5 అని కొట్టాను, గూగుల్ జెమినీ ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే ఇది విన్ 5వ నెంబర్ కింద ఉన్న టాస్క్ బార్లో 5వ నెంబర్ ఓపెన్ చేయమనగానే 5వ నెంబర్ ఓపెన్ అయిపోయింది. విన్ డి అని కొట్టారనుకోండి, డెస్క్టాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. విన్ ఈ అని కొట్టారనుకోండి, కొట్టగానే ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుందండి. ఓకేనా. సో ఇది విన్ దాంట్లో విన్ కీ తాలూకు ఉపయోగం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విఆర్బి ట్రూ ఐ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.